రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ మోతిలాల్ అనే వ్యక్తిది నేను అన్ని ప్రొఫైల్ తెప్పించుకున్నా, ఆయన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతలేడు, ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు చేస్తే బాగా పేరు వస్తుంది సార్. వాళ్ళు తెలిసి మాట్లాడినారా లేదంటే తెలియకుండా మాట్లాడినారా తెలియదు, కానీ తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద. ఓకే, నన్ను ఒక్కరిని కాదు, టోటల్ నిరుద్యోగులని అవమానపరిచినాడు. విద్యార్థులు అంటే ప్రిపేర్ అవ్వాల్సింది వదిలేసి ఈ రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు కదా అని ప్రభుత్వం వాదన. కరెక్ట్ కాదన్నప్పుడు, నీకు సోయి ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ వరకు నేను తీసుకురావద్దన్న సోయి కూడా నీకు ఉండాలిగా. కేవలం మీ వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసమే మీరు విద్యార్థుల్ని వాడుకుంటున్నారు మోతిలాల్ అని స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టి విద్యార్థుల ముందులు పెట్టి నేను నడిపేలే, విద్యార్థుల ముందర నేనుండి నా ప్రాణాన్ని ముందులు పెట్టి నేను వాళ్ళ కోసం నేను నడిచిన. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 6-7 నెలల్లో ఆల్రెడీ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. 3 ఎకరాల భూమి అమ్మిన, మిషన్ ఐఏఎస్ అని ప్రిపరేషన్ యూపీఎస్సీ ఢిల్లీలో 3 years ఉన్నా నేను. ఓకే, తెలంగాణ వచ్చిందే మాకు ఇంత ఉసిగొలిపి ఇంత రెచ్చగొట్టి ఇట్లా ఎంతో మంది ఉద్యమకారులను విద్యార్థులను నాయకులుగా చేసి నాయకులను ఉద్యమకారులుగా చేసి ఇట్లా ఒక పెయిన్ఫుల్ జర్నీతో పోయిన నాకు చదువు లేదని అంటున్నారు. లెట్ దెమ్ కమ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే తెలుసా నీకు? ఇండియన్ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒక లైన్ తెలుసా? అది 1757 నుంచి 1947 వరకు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఎన్ని ఫేజ్లు ఉంటాయి వీళ్ళకి తెలుసా? వీళ్ళకి ఏం తెలుసు అని వీళ్ళు నాకు సబ్జెక్ట్ లేదని చెప్తారు. అంటే ఇప్పుడున్న నిరుద్యోగులందరికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళందరికీ జాబ్స్ అకామిడేషన్ చేయడం, నీళ్ల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, నిధుల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, రాష్ట్ర ఏర్పాటు కోసం వెన్నుముక నిలబడింది విద్యార్థి నిరుద్యోగం. మరి అలాంటప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలి కదా. వీళ్ళకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఈసారి ప్రవేశపెడుతున్నాం. జాబ్ క్యాలెండర్ మాకు వద్దు, ఓకే, బుల్షిట్ థింగ్స్ ఇవన్నీ బోగస్. పోస్టులు ఏమి ఇవ్వవు, పోస్టులు పెంచవు, నోటిఫికేషన్ ఇవ్వవు. మహబూబ్నగర్ సభలో కూడా తెలిసిన వ్యక్తే మోతిలాల్. వాళ్ళ మీద నాకు పర్సనల్గా నాకేముంటుంది సార్, ఏవైతే స్టేట్మెంట్ అన్నారో అక్కడ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో అయితే నేను యూ లాస్ ద రెస్పెక్ట్. నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినప్పుడు మీరు విమర్శించేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని. ఖచ్చితంగా నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేయడానిక, కేసులు వేయించుకోవడానిక, లాఠీ దెబ్బలు తినడానిక. తెలంగాణ రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా కేవలం మోతిలాల్ గారే ఎందుకు దీన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నాడు అంట. మరి ఇదే యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు బయటకు వచ్చినారు కదా, తెలంగాణ రావడం కోసం కొట్లాడి రైతుల గురించి రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి రైతులు వచ్చి రోడ్డు మీద అడుగుతున్నారా? నేను అడుగుతున్నానా? మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని దందాలు నడిపించుకునేటోళ్ళు మీరు. ఇది మాట సరాసరి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అంటాను నేను. ధర్నాలు నిరసనలు అని కాకుండా ఒక్కసారి మర్యాదపూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటే బాగుండేదేమో. పరిష్కారం కాకపోతే మేము ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈసారి కొట్టే దెబ్బ నీకు జీవితంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఎక్కడ ఏం బెండ్ కావాలో బెండ్ అయితే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సార్ మేము ఇలా 30,000 జాబ్స్ ఇచ్చినాం అనే మాటను మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సున్నా ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపట్లేదు అని అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమేమి? దీంట్లో మిగలదుగా. మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి దీక్ష విరమించడానికి కేటీఆర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాడు. మోతిలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు ఢిల్లీలో 10,000 మందితో పోతాం ఇప్పుడు. ఈసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? ఖచ్చితంగా. సోనియా గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం, ఏఐసిసి పార్టీ ఆఫీస్ ఉంది. తెలంగాణ నిరుద్యోగులు ఏం చేస్తారో ఏం చేసేస్తారో